హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం చేసుకోబోతున్న రెసిపీ సీమ వంకాయ ఫ్రై. దానికి కావాల్సిన పదార్థాలు, ఒక సీమ వంకాయ తీసుకోవాలి. సీమ వంకాయ తీసుకొని ఆనియన్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోవాలి. అవి తీసుకొని ఆ సీమ వంకాయకి పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మధ్యలో ఇవి గింజ ఉంటే తీసేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెము బాండీ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అందులోకి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందు సీమ వంకాయ ముక్కలు చేసుకున్నాం కదా, అవి వేయాలి. అవి వేసిన తర్వాత కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే కలుపుతూ ఫ్రై చేసుకుని వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ సీమ వంకాయ ఫ్రైలోకి వాటర్ వేయకోకుండా మనం ఫ్రై చేసుకున్నాం. కొంచెంసేపు మూత పెట్టాలి, ఒక 5 నిమిషాలు. కొద్దిసేపు తర్వాత మూత తీస్తే చూడండి వాటర్ వచ్చాయి. వాటర్ ఏం అవసరం లేదు దీంట్లోకి. ఇప్పుడు అది వేగుతున్నాగానే ఒక హాఫ్లో హాఫ్ కొబ్బరి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఇప్పుడు చూడండి మొత్తం కుక్ అయిపోయింది ఇది. ఆ పౌడర్ దీంట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొద్దిసేపు కలుపుకుంటే అంతే, అయిపోయింది సీమ వంకాయ ఫ్రై. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ సీమ వంకాయ ఫ్రై చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీ మెథడ్లో చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. చపాతీ లేకైనా, రొట్టె లేకైనా, ఏ దాంట్లోకైనా చాలా బాగుంటుంది. అన్నంలోకి కూడా, సైడ్కి పప్పులోకి చాలా బాగుంటుంది.